రాజధాని అమరావతిలో నిర్మాణాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ సమావేశం జరగనుంది. ఇందులో వివిధ నిర్మాణ పనులకు మొదలు పెట్టాల్సిన టెండర్ల ప్రక్రియపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాజధానిలో వివిధ సంస్థల కార్యాలయాల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. కార్యాలయాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థలకు భూముల కేటాయింపుపైన చర్చ జరగనుంది. డిసెంబర్ నుంచి రాజధాని పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ఇప్పటికే ప్రకటించారు. రాజధానిలో ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. రాజధాని నిర్మాణానికి సూత్రప్రాయంగా 15,000 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. పార్టీకి పదవులకు రాజీనామా చేశారు ఇద్దరు వైసీపీ ఎంపీలు. రాజ్యసభ చైర్మన్ను కలిసిన మోపిదేవి, బీద మస్తాన్రావు రాజీనామా లేఖలిచ్చారు. వైసీపీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి పార్టీని వీడుతున్నామన్నారు మోపిదేవి. టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. త్వరలో రాజధాని రైతులకు పెండింగ్ కౌలు నిధులు విడుదల చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే నెల 15లోగా రైతులకు కౌలు నిధులు వారి ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. ఇప్పటికే నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు అంగీకరించారని అన్నారు మంత్రి నారాయణ. అమరావతి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారాయన. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల అస్వస్థతపై ప్రభుత్వం సీరియస్ అయింది. క్యాంపస్ను పరిశీలించిన మంత్రి పార్థసారథి ప్రభుత్వానికి నివేదికిచ్చారు. ట్రిపుల్ ఐటీలో కిచెన్ అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఉందని నివేదికలో పేర్కొన్నారు. నాణ్యత లేని ఆహారం పెడుతున్నట్టు గుర్తించారు. ఫుడ్ కాంట్రాక్టర్ల లైసెన్స్ 3 ఏళ్ల నుంచి ఏడాదికి తగ్గించాలని సిఫార్సు చేశారు. వంటల్లో వినియోగించే పదార్థాల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. నాణ్యత లేని ఫుడ్ పెడుతున్న వారిని తొలగించాలన్నారు మంత్రి పార్థసారథి. విశాఖ జిల్లా కోర్టుకు వచ్చారు మంత్రి నారా లోకేష్. ఓ పత్రిక తనపై రాసిన కథనాలపై ఆయన పరువు నష్టం దావా వేశారు. 12 ఏడీజే కోర్టులో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. లోకేష్ తన వాదనల్ని న్యాయమూర్తి ఎదుట వినిపించారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రముఖుల రాక సందర్భంగా అయిన స్నాక్స్ బిల్లులపై ఆ పత్రిక ఓ ఆర్టికల్ ప్రచురించింది. అది తన పరువుకు భంగం కలిగించే విధంగా ఉందని లోకేష్ దావా వేశారు. ఇప్పటికే ఒకసారి కోర్టుకు హాజరై తన వాదన వినిపించిన లోకేష్ ఇవాళ మరోసారి న్యాయస్థానానికి వచ్చారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారు, కానీ ప్రజాదరణ పొందలేదన్నారు అంబటి. ఇది చారిత్రక సత్యం అంటూ ట్వీట్ చేశారు. బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణలు పార్టీ మారుతున్న సమయంలో ఆయన ఈ ట్వీట్ చేశారు. ఏపీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ నెల పెన్షన్లు ఈ నెల 31న పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 1న ఆదివారం కావడంతో ముందు రోజే ఇవ్వనున్నారు. 31న పెన్షన్ అందకపోతే సెప్టెంబర్ 2న అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది సర్కార్. అయితే గ్రామాల్లో లేకపోవడం వల్ల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31న తీసుకొని వారికి తర్వాత పింఛన్ అందిస్తారు. 31న పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్ 2న అందరికీ అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. చెరువును ఆనుకుని ఖరీదైన భవనాలు నిర్మించినట్టు గుర్తించారు. చెరువు చుట్టూ ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఈ మేరకు షేర్లింగంపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. 30 రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఎఫ్టీఎల్ జోన్లోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇల్లు ఉంది. సీఎం సోదరుడి నివాసానికి సైతం నోటీసులు జారీ చేశారు అధికారులు. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సొసైటీ, కావూరి హిల్స్లోని కొన్ని నివాసాలకు
నోటీసులు ఇచ్చారు. మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చినట్టు ప్రకటించారు అధికారులు. మహబూబ్నగర్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. 523 సర్వే నంబర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. గత ప్రభుత్వంలో ముడుపులు తీసుకుని రెవెన్యూ అధికారులు తప్పుడు పత్రాలు ఇచ్చినట్టు తేల్చారు. అప్పట్లో మహబూబ్నగర్లో పనిచేసిన ఆర్ఐ, ఎంఆర్ఓ ఈ నిర్వాకానికి పాల్పడ్డట్టు నిర్ధారించారు. అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కూల్చివేశారు అధికారులు. హైదరాబాద్ గాజుల రామారం వద్ద కాల్పులు జరిపిన బీఆర్ఎస్ నాయకుడు నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎల్ఎన్ బార్ వద్ద బుధవారం కాల్పులు జరిపారు శివ, నరేష్. అయితే మొదట ఎల్ఎన్ బార్ పార్కింగ్ వద్ద పెట్రోల్ చోరీ చేశాడు నరేష్ స్నేహితుడు గౌతమ్. బార్లో ఉన్న సిబ్బంది ప్రశ్నించడంతో గౌతమ్ వారితో గొడవకు దిగాడు. క్యాషియర్ అఖిలేష్పై దాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడి పరుగులు తీశాడు బార్ సిబ్బంది. ఆ తర్వాత నరేష్, శివ కలిసి బార్ మేనేజర్పై దాడి చేశారు. దీంతో నిశాంక్కు గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కాల్పుల ఘటనపై బార్ యజమాని జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రివాల్వర్ స్వాధీనం చేసుకుని నరేష్, శివలపై కేసు నమోదు చేశారు పోలీసులు. నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. మెట్రో రైల్ ప్రయాణికుల నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడంపై ఏవైఎఫ్, డివైఎఫ్ఐ నేతలు నిరసన చేపట్టారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రయాణికులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ భూములు ఉచితంగా తీసుకుని ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోగా వాహనాలు నిలిపితే పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమంటున్నారు నిరసనకారులు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేటలో పెళ్లి విందులో ఘర్షణ తలెత్తింది. మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ పెళ్లి కొడుకు తరపున వచ్చిన యువకులు గొడవకు దిగారు. దీంతో వధూవరుల బంధువుల మధ్య మాటామాటా పెరిగి వివాదం తలెత్తింది. పరస్పరం దాడులు చేసుకున్నారు. వంటగరిటలు, రాళ్లు, కర్రలతో కొట్టుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. 19 మందిపై కేసు నమోదు చేశారు. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. తిరుపతి జిల్లా మోమిడిలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టిస్తోంది. మోమిడి గ్రామం దాటగానే అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా కొట్టింది. ఈ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. గాయపడ్డ వారిని స్థానికుల సహాయంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో ఇచ్చాపురం విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. హారిస్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చేస్తున్న రూపక్ రెడ్డి ఫ్రెండ్స్తో కలిసి సరదాగా దిలావర్లోని ఓ సరస్సులో బోటింగ్కు వెళ్లారు. సరస్సు మధ్యలో ఓ రాయిపైకి ఎక్కి ఫోటోలు దిగుతుండగా రూపక్, రాజీవ్ జారిపడ్డారు. తోటి స్నేహితులు రాజీవ్ను కాపాడినా రూపక్ను రక్షించలేకపోవడంతో చనిపోయాడు. 8 నెలల క్రితమే అతను యుఎస్ఏ వెళ్లాడు. నల్గొండ జిల్లా కొండ భీమనపల్లిలో విద్యార్థులను ఎలుకలు కరిశాయి. బీసీ గురుకులంలో నిద్రిస్తున్న విద్యార్థులపై ఎలుకలు దాడి చేశాయి. 13 మంది విద్యార్థులను గాయపరిచాయి. సమాచారం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది విద్యార్థులకు తూర్పుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అమరావతిలో నేషనల్ స్పోర్ట్స్ డే ర్యాలీని ప్రారంభించారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. దేశంలో యువతకు కొదవలేదు, ఎన్నో విజయాలు సాధించగలరని అన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. క్రీడారంగానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. క్రీడల విషయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తెలిపారు మంత్రి. స్టేడియంల అభివృద్ధికి, కొత్త స్టేడియంలు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయని అన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ్యలో రేపు సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరగనున్నాయి. పూజలకు పాదగయ్యలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గానికి చెందిన 12,000 మంది మహిళలకు తన సొంత నిధులతో చీరలు, పూజా సామాగ్రి పంపిణీ చేస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీశైలంలో శ్రీ స్వామి అమ్మవారి స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ మల్లికార్జున స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం చేశారు ఆలయ పూజారులు. ఆలయ మాడవీధులలో బంగారు స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు ఆది దంపతులు. మొదటిసారి భక్తుల నడుమ ఆలయ మాడవీధులలో స్వర్ణరథంపై ఊరేగింపు సేవ జరిగింది. స్వర్ణ రథోత్సవానికి స్వర్ణరథదాత కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి, స్థానికులు, భక్తులు భారీగా తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. 2 వేరువేరు ఘటనల్లో 3 ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని మచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. అదేవిధంగా తంగ్ధర్ సెక్టార్లో ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు.